ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ క్షణం దగ్గర పడింది. 9 నెలల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాన్ని ముగించుకుని భారతీయ సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఈ నెల 16న భూమికి తిరిగి రానున్నారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా సునీతతో పాటు విల్మోర్ కూడా భూమి మీదకు అడుగుపెట్టనున్నారు. 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సి వచ్చిన సునీత విలియమ్స్ పునరాగమనానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 12న నింగికి ఎగరనున్న స్పేస్ ఎక్స్ ఫ్లైట్ సునీత విల్మోర్లను తీసుకుని ఈ నెల 16న తిరిగి భూమికి చేరుకోనుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసాకు చెందిన కెనడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి డ్రాగన్ ఫ్లైట్ ఐఎస్ఎస్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఫ్లైట్ కమాండర్ అన్నే మెక్లైన్, పైలట్ నికోల్ ఐర్స్, మిషన్ స్పెషలిస్టులు తాకుతాయా ఒనేసి, కిరిల్ పెస్కోవ్లు కూడా ఈ ఫ్లైట్లో ఐఎస్ఎస్ ను చేరుకుంటారు. వీరందరూ కొంతకాలం పాటు అక్కడే ఉంటారు. గత ఏడాది జూన్లో బోయింగ్ స్పేస్ డ్రాగన్ ఫ్లైట్ ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీత, విల్మోర్లు 8 రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉన్నా ఫ్లైట్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ఇంతకాలం అక్కడే ఉండిపోయారు. 9 నెలల నిరీక్షణకు తెరపడే రోజు దగ్గరలోనే ఉంది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లకు వెల్కమ్ బ్యాక్ చెప్పడానికి ఈ భూమి మీద అందరూ ఎదురు చూస్తున్నారు.